ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారు కదా? గడిచిన నెలంతా దేవుడు తన కృపను మనపై చూపిస్తూ తన ఉచిత కృప చేత ప్రభు 6 నెలలు మనతో ఉండి 7వ నెలలోనికి ప్రవేశపెట్టారు. మన ప్రయత్నాన్ని బట్టి, మన ఆరోగ్య పరిస్థితులను బట్టి, మనం తీసుకునే జాగ్రత్తను బట్టి, మన శక్తిని బట్టి, మన బలమును బట్టి కాదు, కానీ కేవలము దేవుని కృపే మనల్ని నడిపిస్తుంది. మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృపే. కాబట్టి తండ్రి, మరి ఒక నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు, నీకు కృతజ్ఞతలయ్యా అని హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. నూతన నెలలోనికి ప్రవేశిస్తూ ఒకవేళ మీరు ఏదైనా టెన్షన్తో ఉన్నారేమో, ఏదైనా కలవరము మీ హృదయంలో ఉందేమో, మీ ప్రతి సమస్యను, మీ ప్రతి కలవరమును, మీ ప్రతి భారమును, మీ ప్రతి బాధ్యతను దేవుని చేతుల్లో పెట్టి మీరు నడిపించండి అయ్యా నన్నని. ఈ నూతన నెలలో ఎక్కువగా నీతో సహవాసం చేయడానికి నాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థనతో మీ దేవుని ప్రారంభించండి. దేవుడు తప్పక ఈ జూలై నెలంతా మిమ్మల్ని నడిపిస్తాడు. అదేవిధంగా మీ యొక్క ప్రార్థన అవసరతలన్నీ కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. తప్పక మీకోసం ప్రార్థించి మీ యొక్క విన్నపములన్నీ దేవునికి తెలియజేసి మీ పక్షంగా ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నా ప్రార్థనపై పూర్తిగా ఆధారపడకండి, ఎందుకంటే ప్రభు మీ సమర్పణ చూస్తున్నాడు, మీ ప్రార్థన చూస్తున్నాడు. మీరు ప్రార్థనలో పోరాడండి. అనేక కార్యములు ఈ నెలలో మీరు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ జూలై నెలలో ఈ మొదటి దినమున దేవుడు మనకిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ఈరోజు ఈ నూతన నెలలో ప్రవేశిస్తూ ఈ నెలంతా ఏ విధంగా నేను ముందుకు సాగాలి, ఈ నెలలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఈ నెలలో నేను సాధించవలసినవి చాలా ఉన్నాయి, ఈ నెలలో నా ఎదుట ఎన్నో భారములు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, వీటన్నిటిలో నేను ఎలా ముందుకు కొనసాగుతానో ఏమో అని ఈ విధంగా ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉంటే దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు. ఆయన ఏ విధంగా తీరుస్తాడంటే, మీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి కాదు, మీకున్న రాబడిని బట్టి కాదు, మీ యొక్క ప్రయత్నమును బట్టి అది తీర్చబడదు, మీ కష్టమును బట్టి అది తీర్చబడదు, నీ కుటుంబ పరిస్థితులను బట్టి ఆ ప్రతి అవసరం కూడా తీర్చబడదు, నీ అనారోగ్యాన్ని బట్టి నీవు ఏ అవసరత కలిగి ఉన్నావో అది నీవు వాడుతున్న మందులను బట్టి తీర్చబడదు, నీకు ట్రీట్ చేస్తున్న డాక్టర్ని బట్టి తీర్చబడదు, నీ శరీరంలో ఉన్న నీ బలమును బట్టి, నీ శక్తిని బట్టి, నీ ప్రయత్నాన్ని బట్టి తీర్చబడదు. కానీ మీ యొక్క ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమలో ఆయన మహిమను బట్టి మాత్రమే తీర్చబడుతుంది. ఆయన మహిమ తరిగిపోయేది కాదు. ఎంత వాడుకున్నా కూడా ఆయన మహిమ ఇంకా మిగిలే ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్త యొక్క మహిమది. ఈ భూమిని, ఆకాశాలను, సృష్టినంతటిని సృష్టించినటువంటి సృష్టికర్త నీ జీవితంలో కూడా ప్రతి దానిని నూతనంగా సృష్టించగలడైనా. ఈరోజు నీ జీవితంలో ఉన్న నీ అవసరము చిన్నదైనా అది పెద్దదైనా ఏదైనప్పటికీ కూడా తీర్చగలిగిన సమర్థత ఆయనకుంది. 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా అని ప్రభు సెలవిస్తున్నారు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన తీర్చలేని అవసరత అనేది ఏది కూడా లేదు. మీరు అడిగేది మీ కుటుంబానికి అవసరమైనదైతే ఆయన తప్పక తీరుస్తాడు. మీరు అడిగేది మీ గ్రామానికి అవసరమైన పెద్దదైనా కూడా ఆయన తప్పక తీరుస్తాడు. మీరు అడిగేది మీ యొక్క సంఘమంతటికి అవసరమైనదైనా దేవుడు తప్పక తీరుస్తాడు. మోషే ఇశ్రాయేలీయులను నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి ఆహారం అవసరమైంది. అన్ని లక్షల మందికి నేను ఆహారం ఎలా పెట్టగలుగుతానని ప్రభు అనలేదు, కానీ అది వారికి అవసరం కాబట్టి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు వారి ఆకలి తీర్చడానికి.
అదేవిధంగా వారికి దాహమైనప్పుడు ఎన్ని లక్షల మందికి నేను ఏ విధంగా దాహం తీర్చగలను ప్రభు అనలేదు, కానీ బండను చీల్చి అన్ని లక్షల మందికి దాహము తీర్చాడు ప్రభు. అదేవిధంగా ఇంత మహాసముద్రాన్ని నేను ఏ విధంగా పాయలు చేయగలుగుతాను, నాకు ఇది అసాధ్యమని ప్రభు అనలేదు. ఆ సముద్రాన్ని దాటడము వారికి అవసరం కాబట్టి దేవుడు ఆ మహాసముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలును దాటించాడు. అదేవిధంగా పామరులైన ఆయన శిష్యులు ప్రభు సువార్తను ప్రకటించవలసి ఉంది. వారు సువార్తను ప్రకటించాలి కాబట్టి ప్రభు తన ఆత్మను పంపించి వారిని శక్తిమంతులుగా చేసి పరిశుద్ధాత్మ ద్వారా బలహీనులైన, జ్ఞానహీనులైన, చదువు లేనటువంటి ఆ పామరులను కూడా ప్రభు ఆయన కొరకు వాడుకున్నాడు. అనేక అద్భుత కార్యములు వారి ద్వారా జరిగించాడు దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితము ప్రభువుకు అవసరమైతే, నీ పరిచర్య ప్రభువుకు అవసరమైతే, నీవు బ్రతికి ఉండడం ప్రభువుకు అవసరమైతే దేవుడు తప్పక నిన్ను మరలా బాగు చేస్తాడు. నేను ఆయన తప్పక వాడుకుంటాడు. నేను పనికిరాని వాడను కదా నీవు అనుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను ఆయన తప్పక వాడుకుంటాడు. ఆయన పరిచర్యకు కావలసిన ప్రతి అవసరతను కూడా ఆయన తప్పక తీరుస్తాడు. ఈ నెలలో నీ కుటుంబంలో నీకు ఏ అవసరతలున్నాయి, మహిమ కలిగిన ప్రభు ఆయన మహిమలో నీ ప్రతి అవసరత తీరుస్తాడు. అది ఎంత పెద్దదైనా నువ్వు భయపడొద్దు. ప్రభు మీద విశ్వాసం ఉంచు. ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే, ఆయన మార్గంలో, ఆయన నీతి మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే చాలు. నీ అవసరత ఏదైనప్పటికీ కూడా ఆయన చూసుకుంటాడు. నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. నీవు అడగకపోయినా నీ అవసరతలు ఆయనకు తెలుసు. నీవు నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తే నీకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుతూ నువ్వు వెళ్తుంటే చాలు. కృపాక్షేమము నిన్ను వెంబడిస్తుంది. నీకు కావలసిన అవసరతలన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. నీ జీవితంలో ఏ సమయంలో ఏ కార్యం చేయాలో ప్రభువుకు తెలుసు. ఒకవేళ ఈ కార్యం ఇంకా జరగడం లేదంటే నువ్వు కంగారు పడుతూ ఉన్నావేమో, కానీ అది ఎప్పుడు చేయాలో ప్రభువుకు తెలుసు. నీ అక్కర్లన్నీ ఎప్పుడు తీర్చాలో ప్రభువుకు తెలుసు. కాబట్టి ఈరోజు భయపడొద్దు, టెన్షన్ పడొద్దు. ఆయన మార్గంలో మౌనంగా ముందుకు సాగిపో. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. తగిన సమయంలో నీ అవసరతలను ఆయన తీర్చబోతున్నాడు. తగిన సమయంలో నీ కుటుంబంలో అద్భుతాలు, తగిన సమయంలో నీ అక్కర్లు, నీ అవసరతలన్నీ కూడా ఆయన తీర్చబోతున్నాడు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానన్న వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? మన హృదయాలను పరీక్షించుకో, పశ్చాత్తాపడుతూ కన్నీటితో ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కేవలము నీ ఉచిత కృపను బట్టి గతించిన నెలంతా మాతో ఉండి అనేక ఆటంకములు, అనేక అపాయములు, అనేక శ్రమలు, శోధనలు మాకు ఎదురైనప్పటికీ వాటన్నిటిని కూడా దాటించి ఈరోజు నూతన నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. ఈ నూతన నెలంతా కూడా మా ఆత్మీయ కుటుంబంలో అందరికీ తోడై ఉండండి. ఈ నెలలో వారు ఏ పని ప్రారంభించాలనుకుంటున్నారో, ఏమి చేయాలనుకుంటున్నారో, ఏ అవసరతలు వారు కలిగి ఉన్నారో, ఏ అక్కర్లు వారికి ఉన్నవో అవన్నీ కూడా మీరు తీర్చబోతున్నానని ఈరోజు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవయ్యా. ఎంతమంది ఈరోజు నమ్ముతున్నారో వారందరి జీవితాల్లో నీ మహిమైశ్వర్యమును బట్టి వారి ప్రతి అవసరతను మీరు తీరుస్తున్నారని, అది ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా, మానసికంగానైనా, శారీరకంగానైనా, ఆరోగ్యపరంగానైనా ఏదైనప్పటికీ కూడా ఏది నీకు అసాధ్యం కాదయ్యా. అన్నీ సాధ్యమే. మాకు అసాధ్యమైన వాటినన్నిటిని కూడా సాధ్యపరిచే శక్తి నీకుంది. మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను. నీ బలమైన కార్యములు ప్రతి జీవితంలో జరిగించండి. ఈ నెలలో వారి జీవితాలు ఏవి పెండింగ్లో ఉన్నాయో, ఏవి చెల్లించాల్సినవి ఉన్నాయో, ఎక్కడికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు సమకూర్చి జరిగించండి. ఆత్మీయంగా పడిపోయిన బిడ్డలు తిరిగి లేవనెత్తండి. పాపంలో, శాపగ్రస్తమైన పరిస్థితుల్లో, వ్యసనాల్లో ఉన్న వారిని తిరిగి లేవనెత్తండి. రక్షణ కార్యములు జరిగించండి. శారీరకంగా కూడా మీరు తప్పక శారీరకంగా కూడా ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డలు లేవనెత్తండి తండ్రి. ధనాన్ని పోగొట్టుకున్న వారు ఈ నెలలో తప్పక వారి జీవితంలో వారు పోగొట్టుకున్నది తిరిగి రెస్టోర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. కోర్టు బంధకాల నుండి విడిపించండి తండ్రి. అనారోగ్యంతో పడిపోయిన ప్రతి బిడ్డను కూడా ఈ నెలలో నూతన ఆరోగ్యముతో నింపండి. నూతన శక్తితో, నూతన బలముతో నింపండి. ల్యాండ్ కేసెస్ నుండి విడిపించండి. కోర్టు కేసెస్ నుండి విడిపించండి. ఉద్యోగుల సమస్యలను విడిపించండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి. పాడి పంటలను ఆశీర్వదించండి.
ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడే ఉండండి తండ్రి. నీ జ్ఞానముతో, నీ జ్ఞాపక శక్తితో నింపండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా ముట్టండి తండ్రి. ఈ నెలలో నూతనమైన కార్యములు ప్రతి జీవితంలో మీరు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. గర్భంతో ఉన్న బిడ్డలను కూడా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు దయచేసి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి ఈ నెలలో వారు చేయాల్సిన ప్రతి పనిలో, వెళ్ళాల్సిన ప్రతి స్థలములో, ప్రారంభించాల్సిన ప్రతి విషయంలో, ప్రతి ప్రయత్నములు మీరు తోడుగా ఉండి ప్రతి దాన్ని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఏ అక్కర్లో ఉండి ఏ అవసరతలో ఉండి ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ ప్రతి అవసరత ప్రభు తన మహిమైశ్వర్యం చొప్పున తీర్చబోతున్నారు. విశ్వసించండి. పట్టుదల కలిగి ప్రార్థనతో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. తప్పక దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. నేను నమ్ముతున్నానన్న వారందరూ ఆమెన్ అని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఎవరికైనా ఒక విలువైన బహుమానం ఇవ్వాలనుకుంటే అది ప్రభు యొక్క వాక్యమే. దేవుని వాక్యాన్ని మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంత విలువైన బహుమానము మీ బంధువులకు, మీ స్నేహితులకు మీరు ఇచ్చినట్లే. కాబట్టి అనేక మంది ఆశీర్వదించబడలాగిన ఈ వాక్యమును అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ముల్లో, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.